Praise the Lord and good morning. Let us read Deuteronomy 28:7. Dityopadeshakandam 28వ అధ్యాయం 7వ వచనం. The Lord will grant that the enemies who rise against you will be defeated before you. They'll come at you from one direction but flee from you in seven. Hallelujah. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. When God arrives, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ శత్రువు మీకు ఎదురుగా రాదు. వచ్చినా ఒక్కవేళ వస్తారు, ఎన్ని వేల పారిపోతారు, 7,000 పారిపోస్తారు. సో హల్లెలూయా. అది మన న్యాయాధిపతి గ్రంథం మన 16వ అధ్యాయం మనం చదివితే మనకు సామ్సన్ దెలైలా స్టోరీ తెలుసు. దెలైలా ఏం చేశారంటే థామ్సన్ అన్ని కట్టేసి ఏం చెప్పారు, శత్రువులు వస్తున్నారు, నీ శత్రువులు వస్తున్నారు, ఇప్పుడు లెగండి, ఇప్పుడు ఆడొచ్చి నిన్ను ఓవర్ పవర్ చేస్తారు, నిన్ను చంపేస్తారు. సామ్సన్ కూల్గా లేచి ఇలాగ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రోప్ అన్ని పడిపోతుంది, పీస్గా ఇట్ స్నాప్. సో అసి ఏదో చిన్న రబ్బర్ బ్యాండ్తో కట్టినట్టు అయిపోతుంది. సో ఎంత స్ట్రాంగ్ రోప్తో కట్టినా, ఎంతో కట్టినా, ఎలాగ బైండ్ చేసిన సామ్సన్కి ఏమయ్యేది కాదు. ఎందుకంటే గాడ్ వాస్ దేర్ ఆన్ బిహాఫ్. ఆయన పశ్చాంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఫిలిస్టీన్స్కి ఏమి చేయలేకపోయినప్పుడు మనకు తెలిసిన స్టోరీ. సో జస్ట్ లైక్ మిమ్మల్ని ఇప్పుడు బైండ్ చేసిన సిచ్యువేషన్ ఏంటి, మీరు బయటకు రాకుండా మిమ్మల్ని బైండ్ చేసిన ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక ఇష్యూ ఉంది. అది ఏమైనా ఈ రోజు ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, ఎలాగ దట్ కార్డ్స్ దట్ స్నాప్డ్ అండ్ స్కాటర్డ్ ఇన్ సామ్సన్స్ లైఫ్, అలాగే మిమ్మల్ని బైండ్ చేసిన ఆ కార్డ్స్ అన్ని స్నాప్ అయిపోయి అదని పడిపోయి మీరు అక్కడ నుంచి బయటకు వస్తారని ఐ వాంట్ టు టెల్ యూ ద ప్రొఫెసీ టుడే మార్నింగ్. బికాస్ వెన్ గాడ్ అరైవ్స్, ఏ బంధకాలు, ఏ అంధకారాలు, ఏమి మిమ్మల్ని బైండ్ చేసిన ఏమి ఆయన ముందు నిలచోలేవు. హల్లెలూయా. సో నాకు ఒక క్వశ్చన్ అడగవచ్చు, సిస్టర్ నేను చాలా సంవత్సరం నుంచి ఈ ఇష్యూలో ఉండిపోతున్నాను, నేను ఇది నుంచి బయటకు రాకపోతున్నాను, దేవుడు అందుకు చాలా సైలెంట్గా ఉన్నారు అని మీరు అడుగుంటారు. గాడ్ ఈస్ అట్ వర్క్, హీఈస్ వర్కింగ్ బిహైండ్. కొన్నిసార్లు క్వైట్నెస్ ఆఫ్ గాడ్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ అ డినై, బికాస్ డిలే ఈస్ నాట్ అ డినై. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మన లైఫ్లో కొంచెం ఆలస్యమైన అది మీకు వద్దు, లేకపోతే మిమ్మల్ని కంప్లీట్గా రిజెక్ట్ చేసేందుకు కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక పర్పస్ ఉంది, మన అందాన్ని ఆది నుంచి తెలిసిన ఆయన. సో డిలే ఈస్ నాట్ ఎ డినయల్. అది మనం చాలా బాగానే అర్థం చేసుకోవాలి. మీ టైం అనేది వస్తుంది. దేవుడు డిసైడ్ ఒక్కసారి ఎనఫ్ ఇస్ ఎనఫ్ అని ఆయన డిసైడ్ చేసుకున్నారని అనుకోండి, మళ్ళీ ఏమీ ఆయన ముందు నిల్చోలేదు. ఇంకా చాలు, ఇంకొక సెకండ్ కూడా ముందుకు ఆ ఇష్యూ నా డాటర్ లైఫ్లో, నా సన్ లైఫ్లో నా ఇష్యూ ఉండటానికి వీలు లేదని ఆయన వస్తే ఆ సడన్ మూమెంట్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి. హల్లెలూయా. సూపర్ న్యాచురల్. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎదురుగా వచ్చిన ఇష్యూస్ అన్ని, ఆ ఎనిమీస్, ఆ శత్రులో వచ్చిన ఎనిమీస్ అన్ని స్కాటర్ అయిపోతాయి. ఎన్ని వేస్లో? 7 ways. హల్లెలూయా. సో డోంట్ గివ్ అప్, టేక్ హార్ట్ టుడే మార్నింగ్ దట్ గాడ్ ఈస్ విత్ యూ. There is a sudden moment is going to come. టక్కన ఒక మూమెంట్ మీ లైఫ్లోకి వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. ఎందుకంటే దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు. దట్స్ వాట్ మనం ఇప్పుడు చదివే కదా, ద లార్డ్ విల్ గ్రాంట్ దట్ ది ఎనిమీస్ హూ రైజ్ అగైన్స్ట్ యూ విల్ బి డిఫీటెడ్ బిఫోర్ యూ. దే విల్ కమ్ అట్ యూ ఫ్రమ్ వన్ డైరెక్షన్ బట్ ఫ్లీ ఫ్రమ్ యూ ఇన్ సెవెన్. హల్లెలూయా. సో యువర్ ఇష్యూస్ పర్మనెంట్ కాదు. ఎవ్రీ ఇష్యూ హాస్ అన్ ఎక్స్పైరీ డేట్, అది మర్చిపోకండి. ఈ రోజు నా ఇష్యూకి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది దేవుడు డిసైడ్ చేశారు. ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ మీ ముందే ఉండరు, అది 7 waysలో పారిపోతుంది. హల్లెలూయా. Shall we pray? Father, we thank you and we praise you for this beautiful morning. Lord, thank you for encouraging us, assuring us again and again when you arise in our lives, Father God. When you say enough is enough, Lord Jesus, that sudden moment we are going to encounter all your children, those who are going through lot of issues from ages, Father God, they are going to encounter that sudden moment when God arrives. And when you are going to say enough is enough, Father God, no enemy, no issues, no challenges can stand in front of your children. So we thank you and we praise you for working on behalf of us, Lord. We give all the glory and honor to you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.